లాస్ట్ క్లాస్లో సెట్స్ అంటే ఏంటి, సెట్స్ ఎలా డిఫైన్ చేయొచ్చు, సెట్స్ పైన ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి విత్ ప్రోగ్రామ్ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు డిక్షనరీ డేటా టైప్ ఆర్ డిక్షనరీ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. సో డిక్షనరీ, సో నార్మల్గా పైథాన్లో ఉన్న ప్రతి డేటా టైప్కి కూడా ఒక ప్రీ డిఫైన్ క్లాస్ ఉంటుంది. ఫర్ ద డిక్షనరీ దేర్ ఇస్ ఎ ప్రీ డిఫైన్ క్లాస్ కాల్డ్ యాజ్ డిక్టర్. సో ఈ క్లాస్ ఏం చెప్తుంది అంటే, ఇప్పటి వరకు కూడా లిస్ట్ ని చూసుకున్నా, టపుల్ని చూసుకున్నా, సెట్స్ ని చూసుకున్నా, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే చేసాం ఇప్పటి వరకు. లిస్ట్ అనేది గ్రూప్ ఆఫ్ వాల్యూ లైక్ 1 3 5 ఇలా, టపుల్ కూడా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ నే, సెట్ కూడా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇలా డిఫైన్ చేస్తాం. కానీ some of the objects required to store the data in the format of keys and values. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సైన్ ఇన్ అనే ఒక ఫంక్షన్ ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. సైన్ ఇన్ అనే ఒక ఫంక్షనాలిటీని పైథాన్ యూజ్ చేసి డెవలప్ చేయాలనుకుంటున్నాను. ఈ సైన్ ఇన్ అనేది మనం మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ బటన్ పైన క్లిక్ చేస్తే ఈ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ రెండు కరెక్ట్ డేటా అయితే లాగిన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అవుతుంది. సో ఇట్లా లాగిన్ అనేది సక్సెస్ ఆర్ ఫెయిల్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఈ అప్లికేషన్ సైన్ ఇన్ ఇన్ఫర్మేషన్ అనేది క్లౌడ్లో లేదా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఎలా అంటే, డేటాబేస్లో నార్మల్గా టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్లో రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా. సో ఒక రోలో 2 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఒక కాలంలో కీ, ఇంకొక కాలంలో వాల్యూగా స్టోర్ అయ్యి, అంటే కీ అనేది మొబైల్ నెంబర్ అనుకోండి, దాని తర్వాత వాల్యూ, పాస్వర్డ్ అనేది కీ అనుకుంటే దాని తర్వాత వాల్యూ, రెండు కూడా ఇలా టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే టేబుల్లో డేటా అనేది ఈ విధంగా స్టోర్ అవుతుందో, మనం సైన్ ఇన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఈ టేబుల్ డేటాని రిట్రీవ్ చేసి, మనం ఎంటర్ చేసిన డేటా, ఈ టేబుల్ నుంచి రిట్రీవ్ చేసిన డేటా సేమా కాదా వ్యాలిడేట్ చేసి ఒకవేళ సేమ్ అనుకోండి లాగిన్ అనేది సక్సెస్ అవుతుంది, సేమ్ కాదనుకుంటే లాగిన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇలా డేటాబేస్లో డేటాని కీ వాల్యూ పేరుతో స్టోర్ చేయాలి అనుకుంటే డిక్షనరీ డేటా టైప్ ఆర్ ద డిక్షనరీ ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. వెన్ ద ఆబ్జెక్ట్ నీడ్ టు స్టోర్ ద డేటా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ keys and object format, keys and value pair format, okay, then we can go for the dictionary object. సో అయితే డిక్షనరీ ఆబ్జెక్ట్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, వెరీ సింపుల్. x ఈక్వల్స్ టు, సింపుల్గా మీరు ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ అని ఇచ్చారనుకోండి, ఈ సిగ్నేచర్ ఏం చెప్తుంది అంటే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ యాజ్ ద ఎంటీ డిక్షనరీ. ఇది ఒక ఎంటీ డిక్షనరీ. అలా కాకుండా x ఈక్వల్స్ టు డిక్ట్ ఆఫ్ అని ఇచ్చారనుకోండి, నౌ ఇదేంటంటే ఇది ఒక ఎంటీ డిక్షనరీ. సో మనం ఎప్పుడైనా ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేయాలి అనుకుంటే యూజింగ్ ఫ్లవర్ బ్రాకెట్ క్రియేట్ చేయొచ్చు, లేదా డిక్ట్ అనే మెథడ్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో ఇది ఎంటీ డిక్షనరీ అంటే ఏంటి, డిక్షనరీ వితౌట్ ఎనీ ఎలిమెంట్స్. కానీ నాకు డిక్షనరీ అనేది ఒక విత్ ఎలిమెంట్స్ డిఫైన్ అవ్వాలి, క్రియేట్ అవ్వాలి అనుకుంటే, దెన్ వీ కెన్ గో x ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ కీ అనేది ఏం చేస్తున్నా, నేమ్ అనేది ఒక కీ అనుకుంటే, కోలన్ రవి అనేది వాల్యూ, కామా ఫస్ట్ ఎలిమెంట్ అన్నట్టు. కీ వాల్యూ పేరే మనం ఎలిమెంట్ అనొచ్చు. సో నేమ్ అనేది కీ, రవి అనేది వాల్యూ. నెక్స్ట్ పొజిషన్ అనేది కీ అనుకుంటే,
సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అన్నది రోల్. సో ఇలా ఇది ఒక వాల్యూ. ఐడి అనేది కీ అనుకుంటే 7299 అన్నది వాల్యూ, కామా లొకేషన్ అనేది కీ అనుకుంటే హైదరాబాద్ అన్నది వాల్యూ. ఇలా మనం కీస్ అండ్ వాల్యూ పేర్ ఫార్మాట్ లో డేటాని స్టోర్ చేయాలి, రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద డిక్షనరీ. సో ఇది ఒక నోటేషన్. సో ఇలా ఎప్పుడైనా డేటాని క్రియేట్ చేస్తే డేటా అనేది డేటాబేస్ లో ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే, ఇది ఒక టేబుల్ అనుకుంటే ఈ టేబుల్లో కీస్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయ్యి, వాల్యూస్ అన్ని కూడా రైట్ సైడ్ ప్లేస్ అయ్యి, కీస్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ నేము, నెక్స్ట్ పొజిషన్, నెక్స్ట్ ఐడి, నెక్స్ట్ లొకేషన్, నెక్స్ట్ నేమ్ వాల్యూ, పొజిషన్ వాల్యూ, ఐడి వాల్యూ, లొకేషన్ వాల్యూ అన్ని కూడా కీస్ అండ్ వాల్యూ పేర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. సో దీన్నే మనం డిక్షనరీ రిప్రజెంటేషన్ అనొచ్చు. ఓకే, సో నెక్స్ట్ డిక్షనరీ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటే, డిక్షనరీ అనేది కంప్లీట్ గా మ్యూటబుల్ అంటే ఏంటి, వన్స్ వీ హావ్ బీన్ డిఫైన్డ్ modification is possible. For example, x equals to, there is a key 11, b 21, c 31. ఇలా నాకు ఒక డిక్షనరీ ఉంది. ఈ డిక్షనరీ నేను ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ x అని ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిక్షనరీ ప్రింట్ అవుతుంది. ఏ ఆర్డర్ లో అయితే డిఫైన్ చేశానో అదే ఆర్డర్ లో ద డిక్షనరీ కెన్ బి ప్రింటెడ్. ఎందుకంటే డిక్షనరీ అనేది ఆర్డర్డ్ టైప్. కానీ డిక్షనరీకి ఇండెక్స్ సపోర్టింగ్ ఉండదు. ఎప్పుడైనా సరే డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఆ ఎలిమెంట్స్ ని మనం ఖచ్చితంగా విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్ యాక్సెస్ చేయాలి. సో ప్రింట్ ఆఫ్ x అనేది డిక్షనరీ నేమ్ అయితే x ఆఫ్ బ్రాకెట్ లో కీ నేమ్ మనం ఇచ్చామనుకోండి, దాని ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో డిక్షనరీ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి అనుకుంటే త్రూ ద కీ ఇట్ ఈస్ పాసిబుల్. అదే విధంగా డిక్షనరీని మోడిఫై చేయాలి అనుకుంటే we can do like this, x dot or else x of c యాక్చువల్ గా c అనేది 31 తో డిఫైన్ అయింది కదా, దీన్ని నేను 49 తో రీచేంజ్ చేస్తున్నాను. సో రీచేంజ్ చేసిన తర్వాత ఒకవేళ ప్రింట్ ఆఫ్ x చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఓల్డర్ డిక్షనరీ డేటా అనేది మోడిఫై అవుతుంది. అంటే ఏంటి, మనం వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మోడిఫికేషన్ పర్ఫార్మ్ చేస్తే దెన్ వి కెన్ సే దట్ ఈస్ ద మ్యూటబుల్. సో డిక్షనరీ అనేది మ్యూటబుల్. ఓకే, సో డిక్షనరీ అనేది ఆర్డర్డ్, మ్యూటబుల్, బట్ ఇండెక్స్ అనేది సపోర్ట్ చేయదు. మనం డిక్షనరీలో ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి అంటే వి కెన్ ఏబుల్ టు యూజ్ ద కీస్, త్రూ ద కీస్ వి కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, ఇలా మనం డిక్షనరీని డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్, as like the list, tuple, strings and everything, డిక్షనరీలో కూడా మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే keys of అన్న ఒక మెథడ్ ఉంది. సో డిక్షనరీ నేమ్ డాట్ keys of అనే మెథడ్ ని మీరు డిఫైన్ చేశారు అనుకోండి, డిక్షనరీలో ఎన్ని కీస్ అయితే ఉన్నాయో, ఓన్లీ కీ నేమ్స్, ఎన్ని కీస్ అయితే ఉన్నాయో అన్ని కీస్ కూడా యాజ్ ఏ డిక్షనరీ ఫార్మాట్ ఆర్ యాజ్ ఏ సెట్ ఫార్మాట్, సింపుల్ గా చెప్పాలంటే యాజ్ ఏ సెట్ ఫార్మాట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, లేదు డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్ని కూడా నాకు యాక్సెస్ చేయాలి అనుకుంటే వాల్యూస్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు. d.values డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్, ఎలిమెంట్ అంటే ఏంటి, ఇక్కడ కీ వాల్యూ కాంబినేషన్. డిక్షనరీలో ఉన్న కీ వాల్యూ పేర్స్ నాకు టోటల్ కీ అండ్ వాల్యూ రెండు కూడా, ఇది కీ కామా వాల్యూ ఇన్ an arbitrary ఫార్మాట్ నాకు కావాలి అనుకుంటే, కీ వాల్యూ ఇన్ an arbitrary ఫార్మాట్ నాకు కావాలి అనుకుంటే దెన్ d.elements element of we can use d.elements of అని ఇచ్చాం అనుకోండి, then we can able to get all the elements అనేవి ఆర్బిటరీ ఫార్మాట్ లో, ఎందుకంటే కీ అనే వాల్యూ పేరు కాంబినేషన్ ని ఆర్బిటరీ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసి రిటర్న్ చేస్తాయి. ఒకవేళ మీరు డిక్షనరీని డిలీట్ చేయాలి అనుకుంటే del స్పేస్ d ఆఫ్ ఏదైనా కీని మీరు డిఫైన్ చేశారు అనుకోండి, ఆ పర్టికులర్ వాల్యూ
విత్ రెస్పెక్ట్ ద కీ అనేది డిలీట్ అయిపోతుంది, లేదా మనం కంప్లీట్ గా క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ ఆల్, మనం అన్ని ఎలిమెంట్స్ ని కూడా డిలీట్ చేసి ఎంటీ డిక్షనరీ మేక్ చేయాలనుకుంటే we can go for the clear. ఇలా మనం డిఫరెంట్ మ్యాథ్ ఆపరేషన్స్ ని డిక్షనరీ పైన పర్ఫామ్ చేయొచ్చు. సో అవన్నీ కూడా మనం విత్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇంతకుముందు మనం డిక్షనరీస్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు, డిక్షనరీస్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి సింటాక్స్ వైజ్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ డిక్షనరీస్ కోసం విత్ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాం. సో ఫస్ట్ డిక్షనరీ అంటే ఏం చెప్పుకున్నాం? డిక్షనరీని మనం మీన్స్ ఇట్స్ ఎ కలెక్షన్, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే కీ వాల్యూ పేజ్ గా కన్సిడర్ చేయొచ్చు. సో డి అనేది ఒక డిక్షనరీ అనుకుంటే ఓన్లీ ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్ మనం ఇచ్చామనుకోండి, ఇది ఎంటీ డిక్షనరీ అండ్ ఇట్స్ టైప్ ఈస్ ద టీ. నేను మీకు ఆల్రెడీ సెట్స్ లో చూపించాను పాయింట్. సో సేమ్ డిక్షనరీ. సో ఇప్పుడు నేను ఒక డిక్షనరీని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ గా డిఫైన్ చేయాలి అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఇంతకు ముందు సెట్స్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, దోస్ ఆర్ టేకింగ్ ద ఓన్లీ ద ఎలిమెంట్స్ వాల్యూస్. కానీ ఇక్కడ కీ వాల్యూ పేర్ కాంబినేషన్ కావాలి. సో కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనుకోండి, యాపిల్ అనేది ఒక కీ అనుకుంటే దీనికి 10 అన్నది వాల్యూ, బనానా అన్నది కీ అయితే దీనికి 20 అన్నది వాల్యూ. నెక్స్ట్ ఇవి కీ అనుకుంటే 30 అన్నది వాల్యూ. నెక్స్ట్ పైనాపిల్ అన్నది కీ అయితే 40 అనేది వాల్యూ. ఇలా మనకి కీ వాల్యూ పేరుతో డిఫైన్ చేస్తే దాన్ని మనం డిక్షనరీ డేటా అని చెప్పి అనొచ్చు. సో ప్రింట్ ఆఫ్ మనం డీని ప్రింట్ చేస్తే టోటల్ డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ అవుట్పుట్ని అబ్జర్వ్ చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ దట్ డిక్షనరీ అనేది మనం ఏ ఆర్డర్లో అయితే డేటాని డిఫైన్ చేసామో ఆ ఆర్డర్ని ప్రిజర్వ్ చేస్తుంది. సో dictionary is ordered, not like the set. Set is not ordered, but dictionary is ordered. Okay, మనం ఏ ఆర్డర్ లో అయితే డేటాని డిఫైన్ చేసామో ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, మోర్ ఓవర్ డిక్షనరీ డేటా అనేది మ్యూటబుల్. ఎలా చెప్పొచ్చు అంటే ప్రింట్ ఆఫ్ సపోజ్ నేను డి ఆఫ్ బనానా అని చెప్పి ఈక్వల్స్ టు 30 అంటే 20ని కాస్త నేను 30గా మార్చి దాని తర్వాత నేను ప్రింట్ ఆఫ్ డి చేస్తే దెన్ the new set with new dictionary can be get created. Banana value అనేది చేంజ్ అయిపోయింది. సో ఏ లొకేషన్ లో? విత్ ద సేమ్ లొకేషన్. సపోజ్ నేను ఇక్కడ ఐడి ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ డి. ఆఫ్టర్ దిస్ ఆల్సో ప్రింట్ ఆఫ్ ఐడి ఆఫ్ డి నేను ఇలా ఇస్తుంటే సో ఏమైతుంది? సేమ్ అడ్రస్ అనేది మనకి బిఫోర్ మోడిఫికేషన్, ఆఫ్టర్ మోడిఫికేషన్ సేమ్ అడ్రస్ అనేది మనకి గెట్ అవుతుంది. సో ఎందుకు అంటే డిక్షనరీ అనేది మ్యూటబుల్. ఓకే, మోడిఫికేషన్ మనం ఏదైనా చేసేటప్పుడు ఆ మోడిఫికేషన్ అనేది after the definition, okay, within the same location possible అవుతుంది. And moreover thing డిక్షనరీలో ఇండెక్సింగ్ పాసిబిలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రింట్ ఆఫ్ డి ఆఫ్ 0 అని ఇండెక్సింగ్ నార్మల్ గా స్ట్రింగ్స్ లో లిస్ట్ లో డిఫైన్ చేసి ఇస్తే నాకు కీ ఎర్రర్ వస్తుంది. కీ ఎర్రర్ ఏమని చెప్తుంది అంటే నార్మల్ గా డిక్షనరీస్ లో ఎలిమెంట్స్ ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్స్ కాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్ తో మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ప్రింట్ ఆఫ్ డి ఆఫ్ సపోజ్ నేను యాపిల్ అని ఇచ్చాను అనుకోండి, యాపిల్ ఏ వాల్యూతో పేర్ అయ్యింది? 10తో కదా. సో మనకి అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ డి ఆఫ్ బనానా అని ఇచ్చామనుకోండి, బనానా ఏ వాల్యూతో మార్క్ అయింది? సో మనకి 30 అనేది వాల్యూ వస్తుంది. ఇలా ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ద ఇండివిజువల్ వాల్యూస్ ఫ్రమ్ ద డిక్షనరీ మనం విత్ కీస్ మనం యాక్సెస్ చేయొచ్చు. కానీ వి కాంట్ బి యూజ్ ద ఇండెక్స్. ఓకే, ఇండెక్సింగ్ పాసిబిలిటీ లేదు అంటే స్లైసింగ్ కూడా మనం చేయలేం. ఓకే, అండ్ మనం డిక్షనరీకి ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. ఎలా అంటే డి ఆఫ్ సపోజ్ ఐమ్ గివింగ్ మ్యాంగో విచ్ ఈక్వల్స్ టు సపోజ్ నేను ఒక 100 అని ఇచ్చి దెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ ఐమ్ ట్రైంగ్ టు ప్రింట్ ద డి, మ్యాంగో అనేది ఆటోమేటిక్గా అట్ ద ఎండ్ యాడ్ అయిపోతుంది. ఇలా మనం డిక్షనరీకి ఎలిమెంట్స్ ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్షన్స్ వాట్ వీ కెన్ డూ. నెక్స్ట్ మనం డిక్షనరీలో నుంచి, డిక్షనరీ అనేది కీస్ అండ్ వాల్యూ కాంబినేషన్స్ కదా. సో డిక్షనరీ నుంచి ఓన్లీ కీస్ మాత్రమే మనం ప్రింట్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ప్రింట్ ఆఫ్ డి డాట్ కీస్ అనే మెథడ్ ఉంది. ఈ కీస్ అనే మెథడ్ ని యూజ్ చేస్తే మనకి అన్ని కీస్ కూడా డిక్షనరీలో ఉన్న అన్ని కీస్ కూడా ఒక లిస్ట్ ఫార్మేట్ లో ప్రింట్ అవుతాయి. ఓకే, ఓన్లీ వాల్యూస్ కావాలి అనుకుంటే ప్రింట్ ఆఫ్ డి డాట్ వాల్యూస్ ఆఫ్ అని ఇచ్చామనుకోండి, మనకు ఓన్లీ వాల్యూస్ ఇన్ ద లిస్ట్ ఫార్మేట్ అనేది ప్రింట్ అవుతుంది. సో డి డాట్
వాల్యూస్ ఆఫ్ అని ఇస్తే మనకు ఓన్లీ వాల్యూస్ అనేవి లిస్ట్ ఫార్మాట్ లో ప్రింట్ అవుతాయి. ఓకే, అదే మనం వేరే ఫంక్షన్ లైక్ ప్రింట్ ఆఫ్ డి డాట్ ఐటమ్స్ అనే మెథడ్ ఉంది. ఐటమ్స్ అనే మెథడ్ యూజ్ చేసాం అనుకోండి, కీ వాల్యూ పేర్స్ అనేవి ఆర్బిటరీ ఫార్మాట్ లో, కీ అండ్ వాల్యూ ఒక ఆర్బిటరీ. సో ఆర్బిటరీ ఫార్మాట్ లో అంటే లిస్ట్ ఆఫ్ ఆర్బిటరీ, ఈచ్ ఆర్బిటరీ కన్సిస్టింగ్ ఆఫ్ కీ అండ్ వాల్యూ కాంబినేషన్ అన్నట్టు, అలా మనకి ఒక న్యూ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం కీస్ ని, వాల్యూస్ ని, ఐటమ్స్ ని ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక పర్టికులర్ కీ అంటే పర్టికులర్ ఐటమ్ ని డిక్షనరీ నుంచి డిలీట్ చేయాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ ద పాప్ మెథడ్. సో డి డాట్ పాప్ ఆఫ్, సపోజ్ నేను కివీని రిమూవ్ చేయాలనుకుంటున్నా, ఆ కీ వాల్యూని ఇచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ డి ఇచ్చారనుకోండి, ఏమైతుంది, దెన్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద న్యూ డిక్షనరీ వితౌట్ ద కీ విత్ వాల్యూ పేర్. ఓకే, ఈ విధంగా మనం డిక్షనరీలో ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం విత్ సింటాక్స్ ఇంతకు ముందు నేర్చుకున్నాం, ఇప్పుడు విత్ ప్రాక్టికల్ గా నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.